అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే ఎగ్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ఎగ్ కీమా బాల్స్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ స్నాక్ టీ టైంకి కానీ పార్టీలకు కానీ పిల్లల లంచ్ బాక్స్ కానీ సూపర్గా ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా 5-6 గుడ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మనకు ఎగ్ టేస్టీగా ఉంటుంది, అలాగే పైన పెంకు కూడా ఈజీగా వస్తుందండి. ఇలా ఎగ్స్ని బాగా ఉడికించుకున్న తర్వాత పైన పెంకు తీసి మనం కొబ్బరి తురిమే గ్రేటర్ ఉంటుంది కదండి, దానితో బాగా గ్రేట్ చేసుకోవాలి. ఎల్లతో తురుముకోవాలండి. ఇలాగైనా తురుముకోవచ్చు, లేదంటే మనం చేత్తో అయినా కూడా మెత్తగా ముద్దలా చేసుకోవచ్చండి. కానీ ఇలా తురుముకుంటేనే చూడటానికి బాగుంటుంది. ఇలా ఎగ్నంతా తురిమాక పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తురిమి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసి బాగా మిక్స్ అయ్యే రకంగా బాగా కలుపుకోవాలండి. మనం బాగా పిసికినట్టు అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్గులోని ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలండి. మనం ఎగ్ మొత్తం వేసామంటే మళ్ళీ మనకు లూజ్ అవుతుంది, కాబట్టి ఎగ్లోని వైట్ మాత్రమే వేసుకోవాలి. ఇది కూడా బైండింగ్ కోసమేనండి, లేదంటే మనం బంగాళాదుంపనైనా ఉడికించి వేసుకోవచ్చు. కానీ ఇలా ఎగ్, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు మసాలాలన్నీ బాగా కలుస్తాయి. మిశ్రమం లూజ్గా ఉంటే కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని కానీ లేదంటే కార్న్ఫ్లోర్ని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే సాలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే మనం పొంగనాల పెన్నం ఉంటుంది కదండి, అందులో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా బటర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా బాగా వేగే రకంగా చూసుకోవాలి. మనం ఈ బాల్స్ని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి, స్నాక్ లాగా ఉంటుంది. లేదు అంటే మనం మళ్ళీ దీనికి ప్రత్యేకమైన గ్రేవీ ఒకటి తయారు చేసుకుంటే కర్రీ లాగైనా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసి ఒక టిష్యూపై పెట్టుకున్నాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి ఎగ్ కీమా బాల్స్ రెడీ. ఇవి టమాటో సాస్తో అయినా, మైనీస్తో అయినా, గ్రీన్ చట్నీతో అయినా చాలా బాగుంటాయండి. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ స్నాక్ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.